హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగశ్విని వ్లాగ్స్. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి నేను గుంట పొంగనాలు చేస్తున్నానండి. దానికి సంబంధించిన వీడియోనే చూసేద్దాం రండి. గుంట పొంగలాలు దోశ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. బియ్యం మినపప్పు కడిగి నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని నైట్ మార్నింగ్ మిక్సీ చేసుకొని దాన్ని ఈవినింగ్ వరకు పులియబెట్టుకోవాలి. అందులో కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అందులో ఎగ్ కూడా వేసుకుంటే మంచిగా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట. 1 or 2 ఎగ్స్ వేసుకొని మంచిగా దాన్ని బీట్ చేసుకొని ఆ పిండిలో కలుపుకోవాలన్నమాట. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, మా వీడియోస్ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ పిండిలో కలిపేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 1/2 కిలో రైస్కి ఒక 100 grams మినపప్పు అట్లా కలుపుకొని బియ్యం మినపప్పు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ చేసుకున్నాను. దాన్ని ఈవినింగ్ వరకు పులియబెట్టి నైట్ డిన్నర్లోకి గుంట పొంగనాలు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాల ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా స్పూన్తో ఆ పిండిని ఆ గుంటలలో వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా వాటిని ఉడకనివ్వాలి, కాలనివ్వాలి మంచిగా. నేనైతే దోశకి పిండి నానబెట్టుకున్నప్పుడే కొంచెం ఎక్స్ట్రా రైస్ నానబెట్టుకొని దాన్నే ఒకరోజు దోశ నెక్స్ట్ డే గుంట పొంగనాలు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకో ఒకసారి వీడియో తీసి మీకు చూపించాలి అనిపించింది, అందుకే తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మంచిగా కాలనివ్వాలి. కాలిన తర్వాత వాటిని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని రివర్స్లో కూడా మంచిగా కాలనివ్వాలి. గుంట పొంగనాలని పల్లి చట్నీతో తినేసేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి. నేను ఇందులో కారం వేసాను, ఉంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. బాగుంటాయి ఇంకా టేస్ట్. ఇంకా నేను అప్పటికప్పుడు కారం వేసి చేశాను అనమాట. ఇట్లా మంచిగా కాలనివ్వాలి. మంచిగా కాల్చుకొని మంచిగా ఉడికనిస్తేనే బాగుంటాయి అన్నమాట. మా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కాలినాయి అన్నమాట. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా కాలిన తర్వాత అందులో వచ్చిన స్టిక్తోనే తీయాలన్నమాట. లేదంటే స్పూన్తో అట్లా తీస్తే గీతలు పడి మళ్ళీ నెక్స్ట్ టైం రావన్నమాట. నా స్టిక్ది కదా గుంట పొంగనాల ప్యాన్. ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. గుమగుమలాడే గుంట పొంగనాలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.